ఇక నంద్యాలలో అట్టహాసంగా ఆర్యవైశ్య సంఘ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. జిల్లా ప్రథమ అధ్యక్షుడిగా భవనాసి మహేష్ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సనాతన ధర్మం పాటిస్తూ తమ ఉనికిని చాటుతుంది వైశ్యులు మాత్రమేనన్నారు. ఇక ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్కు ఇస్తామన్న నిధులు ఇప్పటికైనా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆర్య వైశ్యులపై దాడులకు ఎవరైనా పాల్పడితే వారికి అండగా నిలబడతానని వెంకటేష్ భరోసానిచ్చారు. సంఘ నియమ నిబంధనల మేరకు సంఘం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేయగలని మన దేవత శ్రీ వాసీమాత పాదాల సాక్షిగా మీ అందరి సమక్షంలో మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై వాసీమాత, జై జై వాసీమాత. ఆర్యవైశ్య మహాసభ 180 సంవత్సరాల చరిత్ర ఉన్నది. మరి ఎలక్షన్స్ ఇటీవలే జరపడం, జిల్లాల వారీగా ప్రమాణ స్వీకారం కూడా జరుగుతున్నది. కొన్ని సంవత్సరాలుగా ఎలక్షన్స్ లేకుండా ఉన్నందున, కొద్దిగా పొరపాట్లు ఉన్నందున వారిని పని తొలగించి ఎలక్షన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్యవైశ్య మహాసభ ఏమంటే సోదరులు మాకు కాన్స్టిట్యూషన్ పరంగా మాకేమీ హక్కులు లేవు. అలాగే స్వాతంత్రం వచ్చినప్పుడు తమిళనాడులో ఉన్న కర్ణాటక, ఆంధ్ర, ఇక్కడ ఆర్యవైశ్యులకు 45 ఎమ్మెల్యే సీట్లు ఉండేది. ఇప్పుడు వెతికినా కనపడని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు మా వాళ్ళు వెతికినా కనపడరు. సో మా వాళ్ళకి అన్ని పార్టీలు కోరేదేమంటే మిమ్మల్ని అభిమానించాలంటే, మీకు సేవ చేయాలంటే మా కమిటీలో కనీసం ఒక్కొక్క పార్టీ 5 నుంచి 10 సీట్లన్నా ఇస్తే వాళ్ళు గెలుపొందుతారు, మీకు సేవ చేస్తారు, ప్రజలు కూడా సేవ చేసేదానికి అవకాశం ఉంటుంది. స్థలం